వందనాలు. నా ప్రాణం, నా శ్వాస, నా దేహమంతా అయ్యప్ప దయ. ఆయన భిక్షణ, గురుస్వాముల ఆశీర్వచనం. కోటేశ్వర జగదీష్ అనే ఒక సామాన్య పౌరుడినైన నేను 28 సార్లు మాలధారణ వేసి ఎన్నో ఆటుపోట్లు, ఊహించని సంఘటనలతో శబరిమల యాత్రలో గడిచిన సుదీర్ఘ అనుభవాలు, ఇతరులకు దిశానిర్దేశం కావాలన్న ఆకాంక్షతో పంచుకోవడమే నా ఈ ప్రయత్నం. మనిషి ఆశాజీవి. మాలాధారణ వేసి రోజులు ఎంతో భక్తితో పూజలు చేసినా నీవు కోరుకున్న కోరికలు నిజం కావట్లేదు అనుకోవద్దు. నీ భక్తిని కొనసాగించు. అయ్యప్పను ఎప్పటికీ ధ్యానం చేస్తూ నీ హృదయములో స్వచ్ఛంగా స్వామిని ప్రతిష్ఠించు. ఆ హరిహర పుత్రుడు నిత్యం నీ వెంటే ఉంటాడు, అనుక్షణం నిన్ను కాపాడుతాడు అని నా గురుస్వాములు బోధించిన నియమనిష్టలు తూచా తప్పక ఆచరిస్తూ స్వామిని కొలుస్తున్నాను. మన స్వామి అయ్యప్ప స్వాములను ప్రతిరోజు ఆశీర్వచనాలతో ముంచెత్తారు. అయితే అతని దయ ప్రత్యేకంగా కనిపించే సందర్భాలు చాలా ఉంటాయి. మొదటిసారి నా 20 ఏళ్ల వయసులో నేను ఎల్పర్గా ఓ మెకానిక్ షెడ్లో ఉద్యోగం చేస్తున్న రోజు అయ్యప్ప కీర్తనలు వింటుంటే తన్మయత్వంతో ఊగిపోయేవాడిని. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే అయ్యప్ప. మాల వేయాలంటే డబ్బు కావాలి, నియమనిష్టలు పాటించాలి. ఓవైపు భయం, పని మీద శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. ఏమైతే అది అని తెగింపు. మాల వేశాను. విచిత్రంగా డబ్బులు అవే సర్దుకున్నాయి. శబరిమలై వెళ్లేందుకు నడుము కట్టాను. కానీ ఊహించని విధంగా నాకు విపరీతమైన విరోచన. నేను అవాక్కయ్యాను. అంతా అయ్యప్ప లీల. మనసుతో ప్రార్థిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, అంతే. నేను నిర్ణయించాను, మనం చేసేది చెయ్యాలి, మిగతాది ఆయనకే వదిలేయాలి. అంతా ఆయనే చూసుకుంటాడు. అయ్యప్ప ఎప్పుడు నా పక్కనే ఉంటాడన్న నమ్మకం. నేను నిరాశకు గురైన సందర్భాలు ఉన్నాయి. నేను ఆశించిన విధముగా పనులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించాను. కానీ స్వామి ఎప్పుడు నన్ను కంటికి రెప్పలా చూస్తున్నానని గ్రహించాను. అయ్యప్ప నిగూఢమైన మరియు అద్భుతమైన మార్గాలలో నాకు అందిస్తున్న కటాక్షాలు చూసి విస్మయంతో నిండిపోయాను. ఒకానొక సందర్భంలో నా జీవితం పూర్తిగా అయ్యప్పకే అంకితం చేయాలని, ఇక ఆ జన్మాంతం కఠోర బ్రహ్మచారిగా మారాలని నిర్ణయం చేసుకున్నాను. కానీ దైవలీల, నా గురుస్వాముల ఆదేశం మేరకు వారి సలహా సూచనతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడి వివాహం చేసుకున్నాను. 12 బిడ్డ పుట్టింది. సరిగ్గా ఆ సమయంలోనే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అపర భక్తుడు, అన్నమయ్యలాగా అయ్యప్ప పరమ భక్తుడు గంగపుత్ర నర్సింగన్న పరిచయం నా జీవితంలో పెనుమార్పులు తీసుకొచ్చింది. ఒక్కొక్క నా జీవిత అనుభవం నర్సింగన్న రచన గాత్రంతో తోడయింది. ప్రతి పాట ఒక సంచలనం. ఎందరో స్వాముల జీవన సరళి మారింది. కన్యస్వాముల మహలాధారణకు స్ఫూర్తిదాయకమవుతున్నది. వారితో నా పరిచయం అయ్యప్ప స్వామి నాకు ఇచ్చిన వరం. ఆజన్మాంతం ఈ జీవితం వారికి రుణపడి ఉంటుందని మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో నరకం, ఎన్నో బాధలు, మనసుకు గాయాలు, డబ్బు లేని దుస్థితి, చితికిన మనసులో విస్ఫోటనాలు, పూజకు ఏమాత్రం చిల్లిగబ్బ కూడా లేకపోవడం, అర్ధాంగికి క్యాన్సర్, కాల్ ఫ్రాక్చర్, బ్రెయిన్. ఎందరో అన్నారు. ఆ స్థితిలో ప్రయాణం చేయడం నిజంగా కత్తి మీద సాగు. నేను పూజలో ఏదో లోపం చేశాను. రోజులు తరబడి శ్రద్ధగా మనసు పెట్టలేదని గ్రహించాను. స్వామి పూజకు నేను అర్హుడని కాదని భావించాను. ఆ దుర్బలత్వంలో నేను స్వామి అయ్యప్పను ఆశ్రయించాను. అతని మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాను. నా నిర్దిష్ట కోరిక ఏమిటంటే నా పూజ ఫలించాలి, అయ్యప్ప దర్శనం చేయాలి. అతి కష్టంగా పెద్దపాదంలో నడక మొదలెట్టాను. నా ఆర్తనాదం స్వామికి వినపడ్డది. అంతే. దాదాపు 10 అడుగుల ఎత్తున 4 వ్యక్తులు ఒక పుచ్చపండు తీసుకొచ్చి నా కలలో నాకు ప్రసాదంగా అందించినట్టు అనిపించింది. ఎక్కడ లేని సత్తువ నన్ను ఆవహించింది. ఒంట్లో హుషారు. అప్పటి వరకు నీరసం గాలిలో కలిసింది. నా తల పైకెత్తి ఇరుముడి చేతబట్టి
స్వామికి మొక్కు అప్పజెప్పాను. శబరిమల యాత్ర పూర్తి చేశాను. 4 సార్లు మాల ధరించి స్వామిని శబరిమల ఆలయాన్ని సందర్శించడం కొనసాగించాను. నా ఆర్థిక పరిస్థితిని ఎవరికి తెలియకుండా స్వామి సేవలో తరించాను. భజనలు నిర్వహించాను. 5వ మాలధారణ నుండి అయ్యప్పతో నా ప్రయాణం సుదీర్ఘమైనది మరియు మరింత సవాలుగా మారింది. నేను ఊహించిన దానికంటే జీవితంలో సవాళ్లు, ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు, ఆశలు, నిరాశల క్షణాలు ఎక్కువయ్యాయి. కనీసం పూజ చేయాలంటే నామమాత్రం కూడా డబ్బు లేదు. పాట వినిపిస్తే శరీరంలో ఏదో తెలియని అనుభూతి, అలజడి. భజన చేయాలి, పాటలు పాడించాలి, ఘనంగా అయ్యప్పను వేడుకోవాలి. ఓ వ్యాపారిని అప్పు అడిగాను. ఇస్తానని పిలిచి లేవన్నాడు. మొండిగా అక్కడే కూర్చున్నాను. ఇందాక ఎవరికో ఇచ్చాను అని వ్యాపారి, స్వామియే శరణమయ్యప్ప, నీ దర్శన భాగ్యం ప్రతి స్వామికి కల్పించు స్వామి అని వేడుకున్నాను. ఎవరూ లేరు. నీవు తప్ప ఈ భూ ప్రపంచంలో నీ భక్తులను నీవే కాపాడు అయ్యప్ప. స్వాములారా, మీ కోరికలు, మీ బాధలు ఆయన పాదాల చెంత పెట్టండి. మిగతాది ఆయనే చూసుకుంటాడు. నీ భక్తిని కొనసాగించు అయ్యప్ప. సదా నీ వెంటే ఉంటాడు అయ్యప్ప. సర్వే జన సుఖినో భవంతు. మీ కోటేశ్వర జగదీష్ 28 పర్యాయాలు మాలాధారణ చేసిన